अपन तो चुपचाप काम कर रहा था जब पुलिस ने आकर हमारे कुछ साथियों पे गोली चला दी। मेरी बेटी की शादी के लिए जितना दहेज इकट्ठा किया था सब लूट के ले गए साहब, सब लूट के ले गए। हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं साहब। क्या के बारे में तो कभी सुना ही नहीं। सुना ही नहीं साहब। कुछ लोगों ने घर के अंदर घुसी मेरी आंखों के सामने मेरे पति को मार डाला। ఒరే ఒరే నిన్ను నీలం రంగులో ఉంటాయిరా. ఇందా ఇందా దీంతో రాయి. कोई बाहर आया है आपसे मिलने। ఎవరో వచ్చారట. ఓహో ఏం చెప్పయ్యా? కబీర్ शैला, हाँ दरवाजे पे कोई खड़ा है। ఇన్నేళ్ళుగా నన్ను మర్చిపోయారా అమ్మా? 6 ఏళ్ళుగా నేను ఏడో రోజంటూ లేదమ్మా. ఏమ్మా నీకు దూరమై నేను ఎలాగో ఉండగలిగాను. నీ అబ్బా జన్మలు కాలేదు. అబ్బా అబ్బాజీ లోపలికి రండి, లోపలికి రండి. రమ్మా. ఏమిటి ఇలా వచ్చారు? తమరెందుకు వచ్చినట్టు? అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాన 1 కిలో బూడిద పూసావు. లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవులో పెట్టి కూర్చోమంటావా? కాఫీ కావాలా టీ కావాలా అని అమ్మ అడగమంది. ఏదైనా పర్లేదు నాన్న. రే చక్కెర తక్కువ ఇవ్వను. బషీర్ భాయ్కి వయసు మళ్ళీ. ఏదైనా పర్వాలేదు. ఈ పిల్లల ఒంట్లో సగం మా రక్తం ఉందని తెలుసుకో. మిగతా సగం మా రక్తం. అంతేకాదు స్వచ్ఛమైన రక్తం. ఈ ఊరి పరిస్థితి ఏం బాగోలేదు. అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి వెడదామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెళ్తావు? నీకన్నా ముందు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని దేనికట్ట? అదేం లేదు నాన్న, బషీర్ భాయ్ది తాతయ్య ఊరు. సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా? నేను చెప్పేది విను. మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం. అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోదాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు. దద్దోజనం తిని చెవులో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారో మాకు తెలియదేంటి? అందుకే ఇద్దరు తాతయ్యలకి ఒక్కటే గొడవ. ఏమంటున్నారు నీ మామగారు నా మామగారు? తాతయ్యలిద్దరూ చెరమనోడిని తీసుకెళ్లి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళమన్నా. అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది. మరి మనకో? నువ్వు ఇంకొన్ని కట్టేసరి. ఓ ఇబ్బో, ఆశ చూడు. ఇంకొకటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడుము మీద చేతులు వేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది.
ఇంత పెద్ద కడుపు నువ్వు కానీ డోకు నేనాళ్ళు పాప కావాలో ఇవాళ కనాలి తెల్లారి పాప నా చేతిలో ఉండాలి అందుకేం చేయాలి ఇంతే సంగతులు తాతకి ఒకే తగాద వాళ్ళ కాలే మీ నాన్న నువ్వు చూసుకో మీ నాన్న నువ్వు చూసుకో నాకొద్దు బాబు కుచ్చి కుచ్చిక్కునమ్మా పిల్లని ఇవ్వనడుగు BBC correspondent Mark Till reports several violent incidents when Muslim establishments in mosques in the area were attacked. Indian police sources suggest inter-union rivalry, but the union leaders suspect that the 2 Hindu workers were killed by members of the minority Muslim community. क्षेत्र में शांति बनाए रखें और ऐसी घटना की पुनरावृत्ति न हो। ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఎప్పుడు ये सवाल आप हमसे क्यों पूछ रहे हैं? ఈ ప్రశ్న ఎందుకు నన్ను అడుగుతారు उन हिंदुओं से जाकर पूछिए जो मुसलमानों ముస్లింలను వెంటాడి కొడుతున్న హిందువులను అడగండి ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఇప్పుడు हम इसके जिम्मेदार नहीं हैं। मैं चाहता हूँ हिंदू मुस्लिम साथ साथ रहें। ఈ చిచ్చు ముందు రగిల్చింది వాళ్ళ पत्थर किसने వాళ్లే मेरे लोगों को मारा पीटा మా వాళ్ళని కొట్టారు చంపారు ఇక మాలో సహనం చచ్చిపోయింది हम चुप नहीं रहेंगे। మేము సహించాం ये तबाही शुरू किसने అసలే ఉన్మాదానికి కారకులు ఎవరు బాబరీ మసీదుని పగలగొట్టింది ఎవరు अगर ये बात सच है कि मेरे लोगों ने बाबरी मस्जिद బాబరీ మసీదుని పగలగొట్టింది మా వాళ్ళే అయితే गर्व है मुझे। దానికి నేను గర్విస్తాను आज एक मुसलमान की हिफाजत ఇక్కడ ముస్లింలకు రక్షణ కల్పించడానికి ఎవరు లేరు यतीम है। మేము అనవసరం हमें अपनी हिफाजत అందుకే మమ్మల్ని మేమే రక్షించుకోవాలి ఒక్కొక్క ముస్లిం ఇంట్లో జరబడి అరాచకం చేస్తున్నారు अगर इस माहौल ఇక ఇక్కడ ఉండాలంటే మా చేతిలో ఆయుధాలు ఉండక తప్పదు और बातें तो छोड़ो। तुम मुझे एक बात बताओ, ఒక విషయం తెలుసుకోండి इन लोगों को हथियार कहाँ से मिलते हैं? అసలు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి वहीं से ना? అక్కడి నుంచేగా साथ में जो लोग मरे उनमें ఈ గొడవల్లో బలైంది 80% ముస్లింలు మా మసీదు పడగొట్టప్పుడు పోలీసులు వేడుకగా చూశారు జనంలో కలిసి పోలీసులు మా వాళ్ళు మాత్రమే కాల్చారు కారణం इसलिए कि 75% ఆ పోలీసుల 75% శక్తి సమాజం వాళ్ళే हिंदुस्तान है और जो ఇది ये बात హిందూ नहीं దేశం मानते, वो लोग बाहर करें। దీన్ని గౌరవించలేని వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి ఈ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు బొంబాయి తగలబడుతుంది ఈ మంటలారేది ఎప్పుడు మీ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు బొంబాయి తగలబడుతుంది ఈ మంటలారేది ఎప్పుడు ये नहीं रुकने वाला।
అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే 4 తాడి చెట్లంత ఎత్తుకు పెరిగాడు. దాంతో అందరూ భయపడి రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏంటి నిద్రపోయావా? महाआरती से ए बुड्ढे इस तरफ क्यों आया? तेरा नाम क्या है बे? अरे भाई साहब ठहरो 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 ठहरो। ये क्या कर रहा है आप? ये हमारा आदमी है, मैं आपसे बोल रहा हूँ, ये हमारा आदमी है। चलिए चलिए जाइए भाई जाइए, वो मेरा बड़ा भाई है। చంపేసి ఉండేవాళ్ళ రమ్మంటుంటే బషీర్ చిన్నపిల్లలు ముసలాళ్ళని చూడకుండా కత్తులు తీసి నువ్వేం భయపడకు, ఏం జరగలేదుగా. ఇంకా ఏం జరగాలి? సమయంలో నువ్వు రాకపోతే వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు? వాళ్ళు ఏం చెప్పావు బషీర్? వాడు వెళ్ళిపోయారు. ఏం లేదులే. చెప్పు బషీర్, ఏం చెప్పావు? నా అన్నవని చెప్పాను. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. నీళ్ళు తీసుకురామ్మా, నీళ్ళు తీసుకురా. ఇటు వెళ్ళి నీళ్ళు తీసుకురా. అయ్యో ఇదిగో వెళ్ళి అందరూ పిలిచిరా పో. రా వెళ్దాం, ఇప్పుడు ఇది అవసరం. రా వెళ్దాం. వెళ్దాం అట్టించాలి. వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. వెళ్ళు, నీ నాన్న నేను తీసుకొస్తాను. మా నువ్వు వెళ్ళు. నెమ్మదిగా బషీర్, నా కూర ఇంట్లోనే తెస్తాను. నువ్వు పోయా. మీరు అన్నయ్యా పిల్లలేది?
सीधा जाइए भाई साहब नहीं साहब, बच्चों के लिए भाई साहब उधर जाके मुझे मरना है क्या साहब? मेरी टैक्सी का तो सत्य भाई साहब आपको नहीं जाएगा साहब। बच्चों को लूट रहा हूँ करके जाओ साहब। नहीं साहब, अपन हमने वाला आदमी है साहब। रिस्क लेने का साहब। चले सब भाई साहब, हमें जोईसर जाना है। कहाँ जा रहा है? जाके निकाल साले। बाबा, बस नंबर 150 मेरी बस कहाँ मिली है बाबा? मुझे नहीं मालूम तो जी, my father's name Shankar. 90 की फीस करनी, 90 की फीस करनी। अरे मावे थांबा थांबा मी सर्वांना आतमध्ये पाठवलो घाबरू नका